How many of you want to know the different kinds of blessings you can get from the Bible? బైబిల్లో నుంచి ఎన్నో విధాల ఆశీర్వాదాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? All right. I have quite a few. మరి కొన్నిటిని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. Write them down. రాసుకోనండి. The word of God will nourish your soul. దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వాక్యము నీ ఆత్మకు శక్తిని అనుగ్రహించును. It will strengthen your very bones. నీ యొక్క ఎముకలలో మూలుగలోనికి సహితము గొప్ప శక్తిని అనుగ్రహించును. It will redirect your gaze towards God. నీ యొక్క జీవితాన్ని దేవుని తరటు త్రిప్పుటకు అది సహాయం చేయును. It will grant you peace. అది నీకు దేవుని వాక్యము నీకు సమాధానమునిచ్చును. It will fill you with hope. గొప్ప నిరీక్షణతో నిన్ను నింపును. It will give you wisdom. దేవుని వాక్యము నీకు జ్ఞానమునిచ్చును. It will give you knowledge. దేవుని వాక్యము నీకు తెలివినిచ్చును. It will teach you how to welcome the Holy Spirit. పరిశుద్ధాత్మ ఏ విధంగా ఆహ్వానించాలో నీకు నేర్పించును. It will echo your praises. నీ యొక్క స్తుతులను మరింత ప్రతిధ్వనించును. It will keep you from falling into temptation. శోధనలో పడిపోకుండా నిన్ను కాపాడును. Keep the word in your heart so that you might not be tempted. దేవుని వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి, అప్పుడు మీరు శోధనలో పడిపోరు. It points out what you're doing wrong in life and tells you to do things correctly. నీ జీవితంలో ఎటువంటి పొరపాట్లు చేస్తున్నావో అని నిన్ను గద్దించి నిన్ను సరిచేసి సరైన మార్గంలో నడిపించును. It will assure you of your eternal inheritance in heaven. నిత్య స్వాస్థ్యమైనటువంటి పరలోకమును నీకు నీకు నిరీక్షణ అనుగ్రహించును. It will comfort you in times of trouble. నీ ఆపత్కాలములో నీకు గొప్ప కష్టకాలములో నీకు గొప్ప ఆదరణ దయచేయును. And there are so many more benefits. ఇంకా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయండి. Remember something. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. To you, the word of God is the word of life. చూడండి, దేవుని వాక్యము జీవముతో కూడినటువంటి వాక్యము. Jesus Christ has given you such an amazing gift. యేసు క్రీస్తు వారు అటువంటి అద్భుతమైనటువంటి బహుమానాన్ని, వరమును మనకిచ్చారు. It's literally a guide how to live. ఏ విధంగా జీవించాలి అనడానికి వాక్యము మనకు మార్గదర్శకం. Hallelujah. హల్లెలూయా. The book is in front of you. Read it. నీ ముందు ఉన్నది ఆ జీవ గ్రంథము, దానిని చదవండి. In the Bible, Jesus says there are many secrets in the Bible. బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పారు, వాక్యములో అనేకమైన మర్మములు ఉన్నాయి. And if you pray to him faithfully and sincerely and read the Bible every day, he will reveal them to you. నీవు యథార్థముగా నమ్మకముగా అనుదినము దేవునికి ప్రార్థిస్తే లోతైనటువంటి మర్మములను, రహస్యాలను దేవుడు నీకు బయలుపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా.